హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఓ టీవీ ఛానల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ మంత్రి పేర్ని నాని హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు 5గురిని ఒక వేదిక మీదకు ఉంచి ఒక రాజకీయ నేతను ప్రశ్నల పరంపరను సంప్రదించే ప్రోగ్రాం సక్సెస్ కావడంతో ఏపీలోని ఈ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేపడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా పేర్ని నాని ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మిగిలిన సంగతి ఎలా ఉన్నా ర్యాపిడ్ ఫైర్ పేరుతో 5 ఆసక్తికర ప్రశ్నలను ఆయన సంధించారు. తాము అడిగిన ప్రశ్నలకు అవును, కాదు, లేదంటే సదరు ఛానల్ ఇచ్చిన ఆప్షన్లో ఏదో ఒక ఆన్సర్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ రౌండ్కు సంబంధించి పేర్ని నాని ఎదుర్కొన్న మొదటి ప్రశ్న విషయానికి వస్తే, రాజకీయంగా పేర్ని నాని రిటైర్డా లేదా హట్టా అని ప్రశ్నించగా, హట్ట అనేది లేదని సంతృప్తికరమైన రాజకీయంగా జీవితంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ఎవరూ చేయలేని మంచి పనులను తన నియోజకవర్గంలోని తన ఊరికి చాలామంది ఎమ్మెల్యేలు చేయలేని ఎన్నో పనులు తాను చేశానని, తాను చాలా సంతోషంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తనకు కన్ననేల రుణం తీర్చుకున్నట్లు తాను భావిస్తున్నట్టు చెప్పారు. రెండో ప్రశ్నకు ఆయన నుంచి వచ్చిన సమాధానం ఆసక్తికరంగా మారింది. ముగ్గురు నానిల్లో అధిష్టానానికి ఎవరు క్లోజ్ అని ప్రశ్నించి ఆప్షన్ల కింద ఆళ్ల నాని, పేర్ని నాని, కొడాల నాని ఇవ్వగా మొదట ముగ్గురు క్లోజ్ అని బదులిచ్చారు. అలా కాదు, ఒక్కరే పేరే చెప్పాలని కోరగా ఆళ్ల నాని అంటూ బదులిచ్చారు. ఎందుకు అలా అడగ్గా ఆ ప్రశ్నను తనను కాదని, అడిగితే ఆళ్లను లేదంటే సీఎం జగన్ను అడగాలన్నారు. ఎవరి దగ్గర అంటే తాను చెప్పానని, ఎందుకు ఇష్టం అంటే తాను ఎలా సమాధానం చెప్తానని వాళ్ళని అడగాలన్నారు. మీరు ఎందుకు కాదు అని అడగ్గా తనకు తెలుసని చెప్పారు. తమ ముగ్గురిలో ఆళ్ల నాని మీదే పెద్ద సీటుగా పేర్కొన్నారు. సినిమా రంగంలో మీ ఫేవరెట్ హీరో ఎవరైనా అడగ్గా చిరంజీవి తన ఫేవరెట్ అని చెప్పారు. చిరంజీవి పిచ్చితోనే వచ్చామని, బోర్డులకు దండలేయడం, మొదటి షో చూడటం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడైతే ఏ సినిమా బాగుంటే ఆ సినిమా చూస్తున్నా అన్నారు. ఇప్పటికీ చిరంజీవి అంటే ఇష్టమని, పాత ఇష్టం పోదు కదా అని వ్యాఖ్యానించారు. వీరిలో ఎవరిని ప్రత్యర్థిగా భావిస్తున్నారు అన్న ప్రశ్నకు ఆప్షన్లుగా బాలశౌరి, కొల్లు రవీంద్ర పేర్లు చెప్పగా కొల్లు రవీంద్ర పేరు చెప్పారు పేర్ని నాని. ఎన్నికల్లో మనతో రోజువారీ తలపడే వాళ్ళు మనకు ప్రత్యర్థులు అవుతారని వ్యాఖ్యానించారు. చివరిగా పేర్ని నాని భవిష్యత్తు తీర్థయాత్రల వైసీపీ మౌస్ పీతా అని ప్రశ్నించగా ఆసక్తికర రీతిలో సమాధానం ఇచ్చారు. ప్రధానంగా కుటుంబ జీవితం, జగన్ కోరుకుంటే వైఎస్ఆర్ పార్టీకి మౌత్ పీస్ అని పేర్కొన్నారు.